నేను అడ్వకేట్ చౌహాన్. మిత్రులారా, ఒక కేసులోని విషయం ఏంటి అంటే, ఒక ఇంట్లో మొదటి ఫ్లోర్లో ఆడుకుంటున్న ఒక బాబుకి ఆడుకుంటున్న ప్రదేశంలో ఒక గాజు సీసపు బాటిల్ దొరికింది. ఆడుకుంటూ ఆ బాబు ఏం చేశాడంటే ఆ బాటిల్ని కింద పడేసినాడు. కింద కూర్చున్న వ్యక్తి యొక్క తలలో ఆ బాటిల్ పడి అతను కొంచెం తీవ్రంగానే గాయపడినాడు. గాయపడిన ఆ వ్యక్తి, అతని కుటుంబ సభ్యులు వచ్చి ఈ బాబు యొక్క ఇంటి మీద దాడి చేసి వీళ్ళని భయపెట్టడం, బెదిరించడము, మా పర్సన్కి ఇంత గాయమైంది, ఇన్ని ఖర్చులైనాయి, మీరు ఖచ్చితంగా భరించాలి, మీరు నష్టపరిహారం చెల్లించాలని చెప్పి బెదిరించడము, పోలీస్ స్టేషన్కి వెళ్ళడము. సో ఈ రకంగా అనేక చర్యలు చేసినారు. సో మిత్రులారా, సాధారణంగా మన దేశంలో ఉన్న బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత చట్టంలోని సెక్షన్ 21 ప్రకారంగా 7 సంవత్సరాల లోపు పిల్లలు చేసే ఏ చర్యలైనా సరే వాటిని నేరంగా పరిగణించబడదు. ఎందుకంటే వారికి నేరం చేయాలన్న ఆలోచన, కుట్ర, ఉద్దేశము అనేది ఉండదు. కాబట్టి ఆ చర్యలు నేరంగా పరిగణించబడదు, వారికి శిక్ష అనేది ఉండదు అని చెప్తుంది. అదేవిధంగా సెక్షన్ 22 ఏం చెప్తుంది అంటే, పిచ్చి వాళ్ళు, మానసిక పరిపక్వత లేని వ్యక్తులు చేసిన ఏ చర్యలు కూడా నేరంగా పరిగణించబడదు, వారికి శిక్ష విధించడం అనేది జరగదు అని చెప్తుంది.